ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినం డిసెంబర్ 24 తారీఖు 2024 సంవత్సరం. డిసెంబర్ మాసం అనగానే మనందరికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పండుగ వాతావరణం క్రిస్మస్ పేరుతో వస్తుందన్నటువంటి విషయం మనకెవరికీ తెలియనిదేం కాదు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా మంది చాలా రకాలైనటువంటి పాపాలు క్రీస్తు పేరుట చేస్తూ ఉంటే, మరికొందరు ఈ సీజన్ పుణ్యమా అని మరి రక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సువార్త సదస్సులు, కరపత్రికలు పంచే కార్యక్రమాలు, అలాగే వృద్ధులకు, దిక్కులేనిటువంటి అనాథలకు వాళ్ళకు కావలసినటువంటి అవసరతలు తీర్చటం, భోజనాలు ఏర్పాటు చేయటం, బెడ్షీట్స్ లాంటివి, కొన్ని అవసరమైనటువంటి అత్యంత అవసరమైనటువంటి విషయాలు వాళ్ళు కనీస అవసరం లేనట్టు తీర్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి వారికి క్రీస్తు పేరిట ప్రపంచవ్యాప్తంగా సహాయ సహకారాలు ఒకవైపు అందించడం, రెండు వైపులా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు దేవుని పేరిట డ్యామేజ్ జరుగుతుంది, మరోవైపు దేవుని యొక్క ఇమేజ్ ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం ప్రభు రాకడ కొరకు తెలుసుకోవాల్సిన చాలా ప్రధానమైన శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ఎస్పెషల్లీ ప్రపంచానికి తెలియని ఒక మెయిన్ విషయం లోకంలో చాలా మంది మనం మర్చిపోయాం. అదేంటో ఈరోజు పాఠంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాఠం పేరు క్రీస్తు రాకతో ముడిపడిన మానవ పుట్టుక, మానవ మనుగడ, మానవ మోక్షం. క్రీస్తు రాకతో ముడిపడిన మానవ పుట్టుక, మానవ మనుగడ, మానవ మోక్షం. అంటే మనిషి యొక్క పుట్టుక, మనుగడ, మోక్షం క్రీస్తు రాకతో ఎలా ముడిపడింది, ఇది మనం ప్రధానంగా నేర్చుకోవాల్సిందే. ఈరోజు మనం చాలా మంది లోకంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, ఇతర విశ్వాసాలను అనుసరించి ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యేసు ప్రభుల వారిని ఎలా థింక్ చేశారు అని ఆలోచన చేయగలిగితే, లోకంలోనికి చాలా మంది మతోద్ధారకులు వచ్చారు, ఆధ్యాత్మిక ఉద్ధారకులు వచ్చారు, సంస్కరణవేత్తలు వచ్చారు, వాళ్ళలో యేసు ప్రభు కూడా ఒకడు అని వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. అలాగే పిల్లలు చదువుకుంటున్న పాఠ్య పుస్తకాల్లో క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండుగ అని వాళ్ళు రాసి, ఈ క్రిస్మస్ సమయంలో ఎవరేం చేస్తారు అన్నటువంటి విషయాలు జస్ట్ అందరూ ఏం చేస్తున్నారో దాన్ని చూసి ఇదే కాబోలు అని వాళ్ళు రాసేశారు. ఎవరిని వాళ్ళు మరి గ్రంథాల్లో ఏముందనో, లేకపోతే దేవుడు ఏం చెప్తున్నాడనో, వాస్తవం ఏంటనో ఆలోచించేటటువంటి తీరిక, ఓపిక, అవసరత వాళ్ళకి లేదు. ఓకే, వాళ్ళకి లేదు, మరి మనకు ఇది చాలా ప్రధానమైనది. ఎస్పెషల్లీ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోగలిగితే యేసు ప్రభుల వారి విషయం, ఆయన రాక సమాజానికి, లోకానికి ఖచ్చితంగా తెలియాలి. అది కనుమరుగైపోవాల్సింది కాదు, కొంతమందికి మాత్రమే తెలియాల్సింది కాదు, లోకమంతా కిటికీ తెలియాల్సింది అన్నటువంటి ఉద్దేశం ఎస్పెషల్లీ దేవుడికి కనపడుతుంది. తెలియటం ఒకటే కాదు, తెలియాల్సిన రీతిలో తెలియాలి. మళ్ళీ చెప్తున్నా, క్రీస్తు రాకడ లోకానికి అంతటికి తెలియపరచడమే కాదు, తెలియాల్సిన రీతిలో తెలియపరచాలి అన్నదే దేవుడి అనుకున్న సంకల్పం. ఇందులో భాగంగా దేవుడు అసలు క్రీస్తు కొరకు, క్రీస్తు రాకడ యొక్క ఉద్దేశం, పరమార్థం కొరకు
అలా అలా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి అందరికీ తెలిసిపోవాలి, అర్థమవ్వాలి, చేరిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా సార్లు చాలా రకాలుగా మనం క్రిస్మస్ సందేశాలు వినుంటాం. కొత్తేం కాదు. నేను కూడా చాలా సంవత్సరాలుగా ఆ క్రిస్మస్ కోసం మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ధ్యానిస్తున్న ప్రతిసారి, ఆలోచిస్తున్న ప్రతిసారి ఎన్నో ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు, అరే మనం చాలా తక్కువ తెలుసుకున్నామన్నటువంటి పరిస్థితులు, ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అన్నటువంటి ఆ వెలితి ఖచ్చితంగా కనబడుతుంది. మీరు కూడా ఈ సందేశం విన్న తర్వాత అదే ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతారు. గమనించండి, దేవుడు తన కుమారుని రాక ఎవరెవరికి తెలియపరిచాడు ప్రధానంగా అని గమనిస్తే, ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు తెలియాలి అని ఆలోచన చేశాడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులకు తెలిస్తే దేవుడికి ఏంటి లాభం, వాళ్ళకేంటి లాభం, మనకేంటి లాభం? ఏమండి, జ్ఞానులకు ఎందుకు తెలియపరచాలనుకున్నాడు దేవుడు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? ఇట్లా ఆలోచన చేశారు ఎవరన్నా? ఒకవేళ చేసింటే ఏమన్నా మీకు ఆన్సర్ తెలిసింటే చెప్పండి. జ్ఞానులకు ఎందుకు చెప్పాలి దేవుడు? జ్ఞానులకు నక్షత్రాన్ని పుట్టించి ఆ నక్షత్రం ని బేస్ చేసుకొని దాదాపు 2 ఏళ్ళు ప్రయాణము చేసేటటువంటి రీతిగా రాత్రింబగళ్ళు ఎన్ని కష్ట నష్టాలు కోర్చారో, ఎన్ని ఇరుకులు వచ్చి, ఎన్ని ఇబ్బందులు వచ్చి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి? ఎవరన్నా ఆలోచన ఉంటే తెలియపరచండి దయచేసి. ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళకి? వాళ్ళ జ్ఞానులకు తెలియజేస్తే అందరికీ ఆ సమాచారం వెళ్తుంది గదనా! ఇప్పుడు శాస్త్రవేత్తలు గూడా ఏదన్నా కనుగొంటే అది అందరికి ఉపయోగపడేలాగా చేస్తారు గదనా! గుడ్. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఇక్కడ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు, నీ ముత్యాలు పందులు ఎదుటేయొద్దు అని చెప్తారు చూసారా? అయినా కూడా దేవుడు ఏం చేశాడంటే, కొందరి విషయంలో వీళ్ళు పందులు, లేదంటే వాళ్ళు కుక్కల్లాంటోళ్ళు, వీళ్ళు పనికిరానోళ్ళు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు పక్కన పెట్టేయకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాడు యేసుప్రభు కోసం. ఎస్పెషల్లీ మీరు గమనించగలిగితే సహోదరమని చెప్పినట్టు చాలా ప్రత్యేకమైన వాడు. అంటే జ్ఞానులు అనగానే మీరు గమనించగలిగితే పట్టు వదలనటువంటి తత్వం వాళ్ళలో కనపడుతుంది. దారిలో ప్రమాదాలు వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. చేసుండరా? ఈరోజు మనకున్నటువంటి పరిస్థితుల, మనకు ఇప్పుడున్నా కూడా దారిలో రహదారి భద్రత నియమాలు ఎన్ని పెట్టారు, డివైడర్లు. ఒకసారి ఒక విషాదకర సంఘటన జరిగింది టీచర్ల విషయంలో. తిరుపతిలో పనిచేస్తున్నది ఒక టీచర్ అమ్మ. ఆమె విజయనగరం జిల్లాకి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అని జరుగుతాయి టీచర్లకి. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ లో ఆమె విజయనగరం జిల్లాకి వెళ్ళిపోయింది. స్కూలుకు స్కూటీలో పోతుంది. హైవేలో స్కూలుకు పోతుంటే స్పీడ్ గా పోతున్నటువంటి ఒక కారు డివైడర్ను ఢీకొని అక్కడి నుంచి అదుపు తప్పి ఆమె మీదకి వెళ్ళిపోయింది. స్పాట్ చనిపోయింది ఆమె. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ లో నెల కూడా కాలేదు స్కూల్కు వెళ్ళి మారి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంత బాగా రోడ్డు ట్రాన్స్పోర్ట్స్, డివైడర్లు, వైడ్ అసలు రోడ్లు ఎంత పెద్ద రోడ్లు అనుకుంటున్నారు? 4-వే రోడ్స్, 2-వే రోడ్స్, అటువైపు 2 వాహనాలు, ఇటువైపు 2 వాహనాలు, 3 వాహనాలు, 4 వాహనాలు వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు. అటు ఇటు ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు ఇన్ని చేస్తేనే ప్రమాదాలు నివారించలేకపోతున్నామే. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏమున్నది? అసలు లైటింగ్, రాత్రులలో ప్రయాణం, అసలు 2 ఏళ్ల ప్రయాణం చేసేటప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెనక్కి పోయేవాళ్ళు ఇటువంటి వాళ్ళు.
ఎంతమంది మనం భక్తి జీవితంలో ఎంతమంది లేవు? ఏ చిన్న ఇరుకు ఇబ్బంది వస్తే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరండి? నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? జ్ఞానులు అలాంటి వాళ్ళు కాదు. ఒక్కటి వచ్చింది, మన కోసం ఒకటి ఉంది అన్నటువంటి ఉద్దేశంతో ఒక రక్షకుడు ఉన్నాడు, రాజు ఉన్నాడు. ఆయన పూజించాలండి. పూజించడానికి అసలు దేవుణ్ణి పూజించడం అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటాం. కొందరికి అది కాదు. వాళ్ళు ఎంత సీరియస్ తీసుకున్నారంటే ప్రాణాలకు తెగించేశారు. తూర్పు దిక్కున నక్షత్రమును చూసి ఆయన్ని పూజించడానికి వచ్చాం మేము. అంటే దేవుడి దగ్గరికి రావాలంటే అంత కష్టమా? ఇదే కష్టం మీకో నాకో ఉందనుకోండి, మనం రాగలమా? మనం రాలేము గనకనే మనకు రాలేదు పిలుపు. గుర్తుపెట్టుకోండి. మనం ఎట్లా పిలిస్తే కూడా ఇంట్లో ఉండేవాళ్ళు రానురా నాయన దేవుడి మాటలు నేర్చుకుంటారా బాగుపడండిరా అంటేనే రాలేకపోతున్నాం మనం. తూర్పు దేశాలు దాటి సంవత్సరాలు ప్రయాణం చేసి ఖర్చులు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఏం ఇచ్చారో అంతా అయిపోయి ఇప్పటికే ప్రభువా తెచ్చాం గానీ మీకు ఇవ్వాలని కుదరలేదు ప్రభువా, అంతా దారి ఖర్చులకు అయిపోయింది, వీలైతే తిరిగి వెళ్ళడానికి మా దగ్గర ఏమీ లేవు, తిరిగి ఏమన్నా వెళ్ళడానికి ఏమన్నా ఇస్తారా అనే రకాల మనం అయితే, వాళ్ళు మళ్ళీ సంబ్రానిచ్చి బోళం తెచ్చి బంగారం ఇచ్చి జ్ఞానులకే చెల్లది, అందుకే వాళ్లకు దేవుడు తెలియపరిచాడు. మహనీయులు అలా ఎలాంటి వాడికి తెలియపరిస్తే వాడు దాన్ని సద్వినియోగం చేసుకోగలడు. అక్కడ వాళ్ళకు మాత్రమే కాదు, జ్ఞానుల గొప్పతనం ఏంటంటే వాళ్ళకు మాత్రమే కాదు, అక్కడి నుంచి డైరెక్ట్ గా కోటలోకి వచ్చేసారు వాళ్ళు. ఎందుకంటే యూదుల రాజు ఎక్కడ పుడతాడు? రాజు కడుపున పులి కడుపున పుడి పుడుతుంది అన్నట్టు రాజు కడుపున పుడతారు. కనుక రాజు దగ్గరికి వచ్చారు రాకుమారుడి కోసం. మేము ఆయన్ని పూజించి వచ్చామంటే వీళ్ళకి అందరికీ కలవరం. ఏంటి మన ఇంట్లో ఎవడు పుట్టలేదే? యూదులకు రాజుగా ఉన్నవాడు నేను. ఆ తర్వాత ఎవడన్నా రాజు అవ్వాలంటే హేరోదు తర్వాత రాజు, హేరోదు ఇంట్లో పుట్టిన కొడుకు. మా ఇంట్లో ఇటు విశేషం ఏమీ ఇవ్వలేదే. కానీ యూదుల రాజుగా పుట్టినోడు కలవరం అయిపోయింది వాళ్ళకి. అంటే యూదులకు రాజు ఒకటి పడతాడా? పిలిపించండి రా శాస్త్రులు పరిశీలనలు అందరిని మొత్తం పిలిపించేసిండండి. అంటే జ్ఞానులు వచ్చి ఆ పెట్టిన ఆ పొగ కలవరం ఉంచుసారా. మరలా చిత్రం చెప్పంటారా? దేశాన్నేలే రాజు కలవరపడాలంటే ఏదో దారిని పోయే దానయ్య చెప్తే కలవరపడతాడా? ఎవడు చెప్పాలో ఎలా చెప్పాలో వాడు చెప్తేనే వింటాడు. ఇప్పుడు విషయం మీకు అర్థం కావడం మాట చెప్తాను. ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి ఎవరో మనలాంటోడు వచ్చి సార్ మీ కార్లో బాంబు పెట్టాడు సార్ అన్నాను. నమ్ముతాడు ఆయన? సార్ మీ కార్లో బాంబు పెట్టారు సార్ అని మనలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పారనుకోండి, ఎవరు నమ్ముతారా? ఏమో మాట్లాడండి, మీరు లైన్ లో ఉన్నారా లేదా? నమ్మరు. నా స్క్వాడ్ వాళ్ళు చెప్తేనే నమ్ముతారు. ఎవరైతే వెరీ గుడ్ అమ్మా, ఎవరైతే వాళ్ళు స్క్వాడ్లు ఉన్నారో, వాళ్ళు బాడీ గార్డ్స్ ఉన్నారో, ఎప్పుడు నిఘా పెడుతూ ఉంటారు, అన్ని గమనిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తేనే వింటారు. ఎవడు చెప్తాడు అంటాడా? ఎలీషా శిష్యులు వచ్చి భోజనాన్ని టేస్ట్ చేసి దైవజనుడా కూరలో విషం ఉంది అంటే ఎలీషా నమ్మాడు. ఎందుకంటే నమ్మకమైనటువంటి శిష్యులు చెప్పినాడు. ఎవడో చెప్తే ఎట్టుంటాడు? ఊరికరా అని తీసి పడేస్తాడు. అలా తీసేయకూడదు. హేరోదు రాజు కలవరపడాలి. ఎవడు చెప్తే కలవరపడతాడు? జ్ఞానులు చెప్పాలి, చెప్పే విధానంలో చెప్పాలి, కలవరపడే విధంగా చెప్పాలి, ఉలిక్కి పడే విధంగా చెప్పాలి. అలా చెప్పగలిగిన వాళ్ళు జ్ఞానులే. అందుకనే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు. రైట్. వచ్చిన తర్వాత అక్కడి నుంచి హేరోదు రాజు దగ్గర నుంచి శాస్త్రులకి పరిశీలకి వీళ్ళందరూ ధర్మశాస్త్ర ఉపదేశకులు అందరికీ కూడా విషయం ఎక్కడ పడతాడో కనుక్కొని చెప్పండి, మీ గ్రంథాల్లో ఉంటది కదా అండి. అసలు రాజుకు సైతం ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా ఏమండి? దేవుడి తాలూకు సంగతులు దైవ గ్రంథంలోనే దొరుకుతాయి. అన్యుడైన ఎంత బాగా అర్థం చేసుకున్నాయండి. మనోళ్ళు ఉన్నారు చాలా మంది ఇప్పటికీ. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే యేసుప్రభు గురించి ఎక్కడెక్కడ ఉందని చెప్తారండి.
మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ సీజన్ లోని ఇవన్నీ కూడా ఈ పెంట అంతా తీసుకొచ్చి పెడతారు చాలా మంది. ఏంటది చెప్పండి, మాట్లాడండి. ఏమని మాట్లాడతారండి? పశువుల పుట్ట అది కాదు అది కాదు అది కాదు అది కాదు. యేసు ప్రభు కోసం ఏ ఏ గ్రంథాల్లో రాయబడి ఉంది అని చెప్తూ వాళ్ళు పద్యాలు పాటలు అంటే ఏంటి అర్థం అంటే హిందూ గ్రంథాలు తీసుకొస్తారు, ఇస్లాం సోదరుల గ్రంథాలు తీసుకొస్తారు. అసలు పూర్తిగా ఇది రాంగ్ ప్రాసెస్. అన్ని నేను రాజుకు వచ్చింది ఐడియా అంటే ఎక్కడ రాసి ఉంటాడు యూదుల రాజు ఎక్కడ పడతాడు అనేది ఎక్కడ ఉంటాయనంటే ధర్మశాస్త్రంలో ఉంటాయి. మోషే గారు రాసిన ధర్మశాస్త్రంలో ఉంటాయి తప్ప హైందవ గ్రంథాల్లోనూ ఇస్లాం సోదరుల గ్రంథాల్లోనూ ఎక్కడ ఉంటాయి? నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న క్రీస్తు మాత్రమే యేసు ప్రభుల వారు. ఇక్కడ కాకుండా ఎక్కడున్నా ఏదో సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్తుంటారు. విన్నారా లేదా? విన్నాంనా. ఎంతమంది దైవజనులు చెప్తారనుకున్నారు? మృత్యుర్మ అమృతంగమయ అని రకరకాలుగా తమస్సోమ జ్యోతిర్గమయ ఇవన్నీ చెప్తూ ఏందనుకున్నారు? యేసు ప్రభు వచ్చాడు అని చెప్పేసి వీటన్నిటి గురించి చెప్తూ వస్తారు. అసలు నాకు తెలియగలుగుతాను, ఇక్కడ లేని విషయాలు ఇంకొక చోట ఉన్నాయంటే ఇది అసంపూర్ణమని. అవునా కాదు? బైబిల్ గ్రంథంలో లేనటువంటి విషయాలు అక్కడక్కడ ఉన్నాయట. ఇంకో చిత్రమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఋషులను రాస్తున్నటువంటి ఆ గ్రంథాలు, హైందవ గ్రంథాలు లేకపోతే ఇస్లాం సోదరుల గ్రంథాలు రాస్తున్నప్పుడు వాళ్ళకు ప్రేరణ కలిగించి యేసుప్రభు గురించి రాయించాడంట. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి. కానీ బైబిల్ ఏమన్నావు, దేవుడేం చెప్పడు, వీళ్ళు చెప్తారు. అందుకే అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. అష్టదిగ్గజాలన్నీ శ్రీకృష్ణ దేవరాయల దగ్గర 8 మంది కవులు ఉంటారు. వాళ్ళు అల్లసాని పెద్దన అనే ఆయన ఉంటాడు. ఆయన అల్లిక అంటే పద్యం గాని లేదంటే ఏదన్నా ఒక విషయం గాని అల్లాడంటే జిగిబిగిగా ఉంటుందట. అల్లసాని పెద్దను అంటే అల్లల్లాడిపోయేవాళ్ళేమో ఇప్పుడున్నటువంటి సేవకులను చూసి. ఎందుకనంటే జిగిబిగి బాగా గజిబిజి అల్లికలు అల్లుతున్నారు మనవాళ్ళు చాలా మంది క్రీస్తు కొరకు. ప్రభుల వారి క్లారిటీగా చెప్పాడు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి రాయబడ్డాయి అని. విన్నారా లేదా? మరి అలాంటప్పుడు మిగతా గ్రంథాలు ఎందుకు ఉంటాయి? యేసుప్రభు కోసం అన్నిటి మేలు, అన్ని జనులను రాజు మేలు. ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్లు చేశాము, బైబిల్ ట్రైనింగ్లు చేశాము, ఎన్నో సంవత్సరాలు గడించాము. ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సేవలు చేసామని సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి వాళ్ళకి లక్షల మంది ఫాలోయర్స్ గా విశ్వాసాలు ఉన్నటువంటి సేవకులకు సైతం తెలియని సంగతులు ఒక అన్య రాజుకు అర్థమైపోయింది. యూదులకు సంబంధించిన సమాచారం, క్రీస్తుకు సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ గురించి అంటే దేవుడు ఎప్పుడో రాయించుంటాడు వాళ్ళ గ్రంథాల్లో అని. కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి హేరోదు రాజు దగ్గర నుంచి విషయం అర్థమైపోయింది. ఎక్కడ పుడతారు, క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును, ఎక్కడ 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 పుట్టాడు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ విషయం గ్యాదర్ చేసేటప్పుడు కూడా రాజు అన్న దానికి ఆయన నిజంగా తగినవాడు, అర్హతలు ఉన్నవాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే యూదుల రాజుగా పుట్టాడు, ఓకే పుట్టాడు బానే ఉంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలండి? పుట్టిన స్థలం ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి. పుట్టాడని చెప్పేసి వచ్చేసింది ఇన్ఫర్మేషన్. ఎక్కడ పుట్టాడో తెలుసుకోవాలి. ఎక్కడ చెప్పండి రా బాబు అని అడిగితే యూదయ దేశపు బేత్లెహేములోనే అని వెంటనే డైరెక్ట్ గా పాయింట్ దగ్గరకు వచ్చారు. శాస్త్రులు పరిశీలు సాధారణమైన వ్యక్తులు కాదు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చింది లేదు? ఏదైనా డౌట్ అడిగితే కొంతమంది దైవజనులు కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతారు, కరెక్ట్ రెఫరెన్స్ ఇస్తారు, కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఎందుకనంటే వాళ్ళు అందులో నిష్ణాతులు, పాండిత్యం సంపాదించిన పండితులు అంటారు వాళ్ళు. అందుకే వెంటనే వీళ్ళు తడుముకోకుండా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోని విషయాలు చెప్పేశారు. అంటే వీళ్ళకు కూడా తెలియాలి, ముందు జ్ఞానులకు
జ్ఞానుల ద్వారా హేరోదు రాజుకి, హేరోదు రాజు ద్వారా శాస్త్రుల పరిశీలకి అంతటితో అయిపోయిందానంటే, దేవుడు తన కుమారుడి రాక లోకమంతా, ప్రపంచమంతా అనేకులకు అవసరము తెలియాల్సిందే అని అనుకొని కంకణం కట్టుకుంటే ఎట్లా ఉంటదంటే, ఒకవైపు రంగంలోనికి దేవదూతలు దింపాడు. దేవదూతల ద్వారా మరియమ్మకు చెప్పాడు, యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలబోయే రాజు వస్తాడు, ప్రపంచములో నా భూత నా భవిష్యతి అన్న రీతిగా వస్తాడు ఆయన అని మరియమ్మ తల్లికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. అక్కడ అయిపోయిందా? ఇక్కడి నుంచి మళ్ళీ యోసేపు గారి దగ్గరికి వచ్చేస్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. నువ్వు భయపడొద్దు, మీ ఆవిడ కోసం ఆమె గర్భము ధరించింది మరో పురుషుని వాళ్ళ కాదు, పరిశుద్ధాత్మని ప్రేరణతో శక్తితో ఆమె గర్భము దాల్చింది, నువ్వు అనుమానించాల్సిన అక్కరలేదు యోసేపు అని. అంటే యోసేపు గారి దగ్గర ఒక ఇన్ఫర్మేషను, మరియమ్మ గారి దగ్గర ఒక ఇన్ఫర్మేషను, జ్ఞానులకు మరొక ఇన్ఫర్మేషను, వాళ్ళ ద్వారా హేరోదు రాజుకి, వాళ్ళ ద్వారా శాస్త్రుల పరిశీలకు, మళ్ళీ ఇదే జ్ఞానుల ద్వారా విచారించి తెలుసుకొని 2 ఏళ్లలో నుండి పుట్టినది మొదలుకొని 2 ఏళ్లలోపు అందరినీ సంహరించి అని చెప్పినప్పుడు, ఆ సాధారణ యూదులందరికీ ఎవరో యూదుల రాజు పుట్టాడట. పిల్లలకేం కాదు, వాళ్ళు చచ్చిపోయారు, కానీ వాళ్ళు ధన్యులు. 2 ఏళ్లలోపు పిల్లలంటే వాళ్ళు ఏ పాప మెరుగునోళ్ళు కదండి. కాబట్టి వాళ్ళు ధన్యులుగా వెళ్ళిపోయారు, పరదేశకు వెళ్ళిపోయారు. కానీ కలవరం అంతా ఎంతమందికి, సాధారణ జనాలకు వచ్చేసింది. ఎవరో పుట్టారట, ఎందుకు పుట్టారు, ఎందుకు మా బిడ్డలు ఇట్లా చంపేస్తున్నారు. మొత్తానికి ఏదో ఒక రూపైన మనిషి ఆలోచించాలి. ఎంత తీవ్రమైనటువంటి విధానంతో దేవుడు తీసుకెళ్తున్నాడు, ఇంటెన్సిటీతో తీసుకెళ్తున్నాడో క్రీస్తు రాక కొరకు అని గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరోవైపు గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూతలు వచ్చారు. గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిన తర్వాత విషయం తెలియపరిచారు, మీకు ఇదే ఆనవాళ్ళని. జ్ఞానులకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఇచ్చారు, జస్ట్ నక్షత్రం క్లూ ఇస్తే చాలు, అదే తీగ ఇస్తే దొంక లాగేస్తారంటారే, సెంటీమీటర్ స్థలం ఇస్తే కిలోమీటర్ పోవాలంటారే, అలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు జస్ట్ ఒక నక్షత్రం కనపడితే దాన్ని పట్టుకొని వచ్చేస్తారు ప్రభు దగ్గరికి. గొర్రెల కాపర్లు కదా, అందుకే మీకు ఇదే ఆనవాళ్ళు, ఒక బిడ్డ, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టబడి ఉంటారు అని క్లారిటీగా చెప్పటం జరిగింది. సో ఈజీగా వాళ్ళు కనుక్కొని వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరుకోలేదు, వీళ్ళు లోకమంతా మళ్ళీ చెప్పారు అక్కడున్న చుట్టూ సమాజానికి. ఎందుకు ఇలాగూ అని అంటే, ఇక్కడతో ఆగలేదు. యేసు ప్రభు యొక్క ఇతివృత్తం గురించి, ఆయన జన్మ పరమార్థాన్ని, రాక పరమార్థం గురించి, ఆయన జీవితం ఆదర్శాల గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుత్థానం గురించి అపోస్తలులు బహుబలముగా లోకమంతా చాటే విధంగా దేవుడు నిలబెట్టుకోవటం జరిగింది అపోస్తలులు. ఎందుకనంటే, ప్రతి తరానికి క్రీస్తు రాకతో ఆ మానవ పుట్టుక, మానవుని యొక్క మనుగడ, మానవుని యొక్క మోక్షం ముడిపడి ఉంది. ఏమిటా ముడి అని అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట కనపడుతుంది, అది ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి ఉంటాయండి, ఒకసారి చూద్దాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభుల వారిని దేవుడు పంపాడట. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కాలం సంపూర్ణం అంటే ఏంటి? ఏ కాలం సంపూర్ణం అవటం, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి చెప్పండి. కాలము సంపూర్ణమైనప్పుడు అన్నాడు కదా, ఏంటి ఆ కాలం, సంపూర్ణమైన కాలం అంటే ఏంటండి అనుకుంటున్నారు? యేసు ప్రభు భూమి మీదకి రాబోయే కాలము సంపూర్ణమైంది అని అనుకుంటాను. ఇంకా క్రీస్తుకు పూర్వం అనేది ఒక కాలం ఉంటది కదనా, ఓకేమా, అది ఒక యుగం లాగా. ఓకేమా, ఇంకా మాట్లాడండి. క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి తగిన సమయం అంటే వచ్చే అన్ని
అయిపోయి ఇంకా రెడీ అని అంటారు చూడ, అట్లా సంపూర్ణ ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. ఓకే, రైట్. ఓకే, మీకు ఇక్కడ విషయం తెలియాల్సిన, మనకు అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే, నేను కూడా బాగా ధ్యానించి అన్ని ఆలోచన చేయడానికి ముందు ఇట్లనే నేను ఆలోచన చేసేవాడిని. కాలం సంపూర్ణం అయినప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, కాలము సంపూర్ణం అంటే ఏంటి అర్థం? ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏం చెప్పాలి? ఎండ్, అంతేనా? కాలం సంపూర్ణం అంటే ఏంటి అర్థం? ఎండ్ అయిపోయింది అంటే టైం అయిపోయింది. టైమే అయిపోయింది అనుకోండి, టైంతో ముడిపడిన వాళ్ళు ఎవరు? మనమే కదా. టైంతో ముడిపడింది మనము, ఈ ప్రపంచం అంతా ముడిపడింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, కాలము సంపూర్ణమైనప్పుడు అంటే మానవుడు ఇంకా బతకటానికి అవకాశము లేదు, ఇక ఈ భూమి మీద అర్హత లేదు, టైం అయిపోయింది. మనం అనుకుంటూ ఉంటాం చూసారా, ఎప్పుడు చూసినా మనం చెప్పే మాట ఎట్లా ఉంటుందంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ మాట ఖచ్చితంగా పలుకుతాం? ఏదైనా ఒక పని మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి పలుకుతాడు ఆ మాట. ఏంటది? టైం లేదు అంటాం. టైం లేదు, టైం అయిపోతుంది, టైం లేదు, నేను పోవాలి అంటారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే యేసు ప్రభుల వారు వచ్చే సమయం కాస్త అటు ఇటు అయినా మానవ జాతి అంతా ఏమైపోయేది అంటే దేవుడి ఉగ్రతకు గురైపోయి భస్మీపటలమైపోయేది. కాలం సంపూర్ణమైంది అంటే కాలమే అయిపోతుంది అంటే కాలంలో మనం ఉంటాం మరి? కాలంలో ఈ ప్రకృతి ఉంటుందా? టైం అయిపోయింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు రాక జరగకపోతే మనం అందరం ఏమైపోయేవాళ్ళం? లోకమంతా ఏమైపోయేది? నాశనం అయిపోయింది. అంతే, ఏం లేదు. ఎందుకంటే పక్క పుస్తకంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం అందరం ఏమైపోయాయని చెప్తున్నారు చూడండి. 2వ అధ్యాయం ప్రారంభంలో మనం చాలాసార్లు చదివాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న మీరు గమనించండి. మానవుడిని దేవుడు భౌతికంగా చంపేయాలని ఎప్పుడు అనుకుంటారు తెలుసండి? అంటే భౌతికంగా ఉన్నటువంటి జీవితాన్ని తీసేయాలని ఎప్పుడు అనుకుంటారు తెలుసా? పాపం ఎక్కువైనప్పుడు. రైట్. పాపం ఎక్కువైపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి? నరకంలో పడిపోతాం. దానికంటే ముందు చనిపోతాం. ఏ విధంగా అమ్మా? ఆయుష్ అయిపోయి మనకి దేవుడు మనకి పాపము ఎక్కువైనప్పుడు ఆధ్యాత్మిక మరణం జరుగుతుంది, ఆత్మీయ మరణం జరుగుతుంది. ఇప్పుడు చచ్చిన వారే ఉండగా అంటే ఏ మరణం అది? శారీరక మరణం కాదమ్మా, ఆత్మీయ మరణం. పాపం వలన వచ్చు మరణం ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం పొందిన మానవుల్ని భౌతికంగా కూడా భూమి మీద లేకుండా చేయాలనుకుంటాడు దేవుడు. ఇప్పుడు మనుషుల్ని చాలా మందిని రకరకాలుగా అక్కడక్కడ తీసేస్తుంటాడు దేవుడు. ఎందుకు తీస్తాడంటే ముందు వాళ్ళు పాపం చేసి ఉంటారు, పాపాలు ఎక్కువైపోతే ఆత్మీయ మరణం. ఆత్మనే చంపుకున్నాడు, ఇక వాడు భౌతికంగా బతకటానికి కూడా అర్హత లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పాపాలు చేసి ఆత్మీయంగా చచ్చిపోతాడు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాడిని భౌతికంగా కూడా దేవుడు ఉండనివ్వడానికి భూమి మీద ఇష్టపడడు. కాబట్టి ఆ సమయం, యేసు ప్రభుల వారు వచ్చే సమయం కాస్త లేట్ అయినా, సరైన సమయానికి క్రీస్తును దేవుడు పంపకపోయినా ఏమైపోయేవాళ్ళంటే, ఇంకా మనకు క్లారిటీగా యోహాను సువార్త చూద్దాం, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చాలాసార్లు చదివాం ఇవన్నీ, కానీ కాస్త తీక్షణంగా పాయింట్ టు పాయింట్ ఆలోచించే ప్రయత్నాలు చేయాలి. ఎందుకు బారవ పుట్టుక ఆధారపడి ఉందంటే 3వ అధ్యాయం 16వ వచనం చదువమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇప్పుడు చూడండి, కొంచెం దీన్ని నెగిటివ్ గా చెప్దాం, ఆలోచన చేద్దాం. యేసు ప్రభుల వారిని విశ్వసించని వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. నశించిపోతాడు. ఉందా? అక్కడే ఉందండి. ఉందినా? నశించిపోతారు. విశ్వసించని వారు నశించిపోతారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభువుని విశ్వసించాలంటే ముందు ఏమవ్వాలి? ప్రభు రావద్దు. రావాలా వద్దా? ప్రభువుని విశ్వసించాలంటే ముందు ప్రభు రావాలి కదా. కాబట్టి ప్రభువుని విశ్వసించిన వాడు నశించిపోయే పరిస్థితి ఉంటే ప్రభు రాకడ ఎంత ఆవశ్యకమో ప్రపంచానికి. ఒకవైపు ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నీతిమంతులుగా లేరు. మరోవైపు అన్ని జనులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి మనకు అందరికి ఎన్నోసార్లు వింటూ ఉంటాం. ఏమని అంటే పాపము చేయక నరుడు బతికే నరుడు ఎవరు లేరట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారట. కాబట్టి యేసు ప్రభు వచ్చే సమయానికి అసలు కుదరకపోయి ఉంటే ఆ టైంలో లోకమంతా భస్మైపోయేది. కాలము సంపూర్ణం అంటే టైం అయిపోయిన పరిస్థితుల్లో ఎడ్జ్లో ఎండ్లో చివరిలో యేసు ప్రభుల వారిని పంపించడం జరిగింది. ఎందుకంటే అప్పటిదాకా దేవుడు ఎదురు చూశాడు. ఎదురు చూడటమే కాదు, దానికి తగిలినటువంటి ఏర్పాట్లు కూడా అనేకులకు చేశాడు. ప్రవక్తలు పంపించే పరిస్థితులు ప్రవక్తలకి పంపించగలిగాడు, గ్రంథాలని పంపించాడు, తర్వాత ప్రకృతిని పెట్టాడు తన గురించినటువంటి సాక్ష్యం కోసం. ఎలాగైనా లోకంలో మనిషి దేవుడి వైపు మరలాలి, వాడు పాప బంధకాల నుంచి విమోచించబడి మరింత శ్రేష్టమైన జీవితాన్ని పొందాలి, దాచి ఉంచిన మేలులన్నీ స్వతంత్రించుకోవాలని దేవుడి సంకల్పం. రోజు మన ఆస్తి అంతా మన బిడ్డలు అనుభవించాలని అనుకుంటా లేదు మనం అందరం. మనం సంపాదించింది మన బిడ్డలు అనుభవిస్తున్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. మనం తిండి తీసుకొచ్చి పిల్లల ముందు పెట్టి ఎంత సంతోషంగా చూస్తారు తెలుసా అమ్మ నాన్నలు. ఒక్కొక్క వస్తువు కొనిచ్చి పెట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. అన్ని దేవుడు దారాదత్తం చేయాలి, కానీ దానికి అర్హత లేకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు తీసుకొని వచ్చాడు యేసు ప్రభువు. అంటే ప్రభువు గనక రాకపోయిన పరిస్థితులు అంటే అసలు పాపమే పోయేది కాదు. ఎందుకంటే ఎవడును ఏ విధము చేత నేను తన సహోదరుని రక్షించజాలడట. ఆ పాపం అలాంటిది. పాపము సులభంగా చేసేస్తాం, అంటించుకుంటాం, దానిలోనికి మనం మునుగుతాం, అన్ని చేస్తాం, కానీ దాని నుంచి బయటపడలేము. అది బయట పడేయాలంటే రావాల్సిందే ప్రభు. రాకపోయి ఉంటే మనం, అందుకే యేసు ప్రభువు వారు అంటారు, నేను ఆయనని మీరు విశ్వసించకపోయి ఉంటే, నమ్మకపోయి ఉంటే మీరు మీ పాపముల్లోనే ఉండి చచ్చిపోతారు అంటాడు. ఒకసారి చూద్దాం ఈ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. చూడండి, నేను ఆయననని విశ్వసించని ఎడల, మీరు నమ్మకపోతే ఆయననంటే ఎవరైనా పాపముల నుండి విమోచించేవాడని అని అర్థం. అక్కడ మీరు మీ పాపాల నుంచి విమోచించేటటువంటి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని నమ్మని పరిస్థితులు మీరుంటే మీరు మీ పాపాల నుండి చచ్చిపోతారు. అంటే యేసు ప్రభు రాకడతో మానవ పుట్టుక ఎట్లా సంబంధం కలిగి ఉందంటే, ఆయన రాకపోయి ఉంటే మానవులం మనం అందరం పాపాలతోనే అలా చనిపోయేవాళ్ళం. ఆత్మీయంగా అలా భౌతికంగా చనిపోయి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం? నరకానికి వెళ్ళిపోయాం, నిత్యాగ్నికి జారిపోయేవాళ్ళం. అసలు బైబిల్లో మామూలుగా పుత్రుడు అనేది ఆయనకి వ్యుత్పత్తర్థం అని ఉంది. వ్యుత్పత్తర్థం అంటే తెలుగులో తెలుసా అండి మీకు ఎవరికైనా? వ్యుత్పత్త్యర్థం అనేటటువంటిది ఒక తెలుగు భాష పదం ఒకటి ఉంది.
దాని గురించి ఎవరికైనా ఐడియా ఉందా? లేకపోతే చెప్పండి, నేను చెప్తాను, ఇబ్బంది లేదు. వ్యుత్పత్తి అర్థం అంటే ఆ పదం ఎలా పుట్టింది అనేదాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్షికి నీడజము అని పేరుందట. పక్షికి నీడజము అని ఉన్నాడు. నీడజము అని అంటే గూటిలో పుట్టేది అని అర్థం. ఇప్పుడు పక్షులన్నీ ఎక్కడ పుడతాయండి? పుల్లల్లోనే పుడతాయండి. గోళ్ళల్లో కదా పుడతాయి. అటు అలా వ్యుత్పత్తి అర్థం అంటారు దాన్ని. పుత్రుడు అన్న దానికి వ్యుత్పత్తి అర్థం ఉంటుంది. అది ఎలా పుట్టిందంటే పున్నామ నరకము నుండి రక్షించేవాడు పుత్రుడట. నేను తెలుగు సాధారణ తెలుగు పదం చెప్తున్నా, వేరే గ్రంథాల విషయం చెప్పట్లా. అంటే పుత్రుడు అన్నటువంటిది దైవపుత్రుడు, దేవుని కుమారుడు అన్నటువంటి ఆయనకు కరెక్ట్ గా యాప్ట్ అయ్యే విషయం ఏంటంటే, యేసుప్రభు వాళ్ళకు ఒక్కరికి యాప్ట్ అయ్యే విషయం ఏంటంటే, అద్వితీయ కుమారుడిని ఎందుకు అనాలంటే రాబోయేటటువంటి నరక శిక్షను తప్పించటానికి ప్రభు వచ్చాడు. ఆయన లేకపోతే, ఆయన రాకపోయి ఉంటే మనకు నరకం తప్పదు. మన పాపములతోనే మనం ఆధ్యాత్మికంగా చనిపోవటం తప్పదు. ఆ విధంగా భౌతికంగా కూడా దేవుడు ఆ తరములోనే మొత్తం అందరినీ లోకమంతటిని తీసేసి ఉంటే ఇంకెవరు క్రిస్మస్లు చేసుకునే ఉండేవాళ్ళు కాదు. అది క్రీస్తు రాకతో ముడిపడిన మానవ జన్మ. రైట్. రెండవది ఉంది ఇప్పుడు, క్రీస్తు రాకతో ముడిపడిన మానవ మనుగడ. జన్మ మాత్రమే కాదు, మనుగడ కూడా క్రీస్తు రాకతో ముడిపడి ఉంది. అంటే మనుగడ మీన్స్ ఎలా బతకాలి, మనిషి ఆయా పాత్రలు ఎట్లా పోషించాలి, ఆయా పరిస్థితులను యవన ప్రాయంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి, పాపలోకములో పాపము లేకుండా ఎలా బ్రతకాలి, ఇవన్నీ ఆయన మనకు నేర్పించాడు. వచ్చి మనుగడ మనిషి ఎట్లా బతకాలి అని ఎంతో మంది లోకంలో రోల్ మోడల్ గా ఉండటానికి, మాదిరి చూపటానికి వచ్చి ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు. యేసుప్రభులు వారి విషయం అది కాదు. సర్వకాలాల్లో సర్వలోకంలో ఎంతమంది అయినా, ఎవడైనా, ఎలాంటి వాడికైనా సరే క్రీస్తే మాదిరి. ఇది నేనంటున్న మాట కాదు, మీరనే మాట కాదు. ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 వచనం నేను చదువుతాను చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మాదిరి, ఒక మోడల్, ఒక రోల్ మోడల్. ఎలా బతకాలి, ఎలా మనుగడ సాగించాలి, ఎలా జీవించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఆయా పాత్రలు ఎలా సమర్థవంతంగా పోషించాలి. ఇన్ని పాత్రలు పోషించాడు ప్రభు. పరలోకపు తండ్రికి ఒక గారాల ముద్దు బిడ్డ. ఇహలోకంలో ఉన్న ప్రతి పాపికి ఒకే ఒక శరణం. ప్రార్థన వెళ్ళాలి అంటే ఆయన ద్వారానే వెళ్ళాలి. బ్రతుకు ఎవరిని చూసి మనం ఫాలో అయిపోవాలంటే ప్రభువే. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా క్రీస్తు వైపు చూడు అని ఎన్నోసార్లు మనం చూసాం. ఏం మాదిరి ఆయన చేసింది అని అంటే చూడండి 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు. మాదిరి అంటే చాలా మంది మనుషుల్ని మాదిరిగా తీసుకుంటారు. డబ్బెట్ట సంపాదించాలనుకున్న వాళ్ళకి కొందరిని మాదిరిగా తీసుకుంటారు. పేరు ప్రఖ్యాతులను ఎలా సంపాదించాలనుకున్న వాళ్ళకి కొన్ని రకాలైన మాదిరులు తీసుకుంటారు. అందచందాలను, బాడీ ఫిట్నెస్ ని ఎలా మెయింటైన్ చేయాలన్న దానికి సంబంధించి కొందరిని మాదిరిగా తీసుకుంటారు. నటన ఎంత బాగా చేయాలన్న దానికి కొన్ని రకాలైన వారిని మాదిరిగా తీసుకుంటారు. రాజకీయములో రాటుదేలటానికి మార్గదర్శకులు కొందరు తీసుకుంటారు. అంచెలంచెలుగా చిన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదగటానికి, పదవులు అలంకరించడానికి ఎలా వెళ్ళాలి, ముందుకు సాగాలన్నదాన్ని కొందరు మాదిరి తీసుకుంటారు. కానీ అసలు మాదిరి అంటేనే ఎక్కడుందంటే పాపమెరుగని జీవితములో ఉన్నది మాదిరి. అసలు మనం ఎవరిని మోడల్ గా తీసుకోవాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వాస యాత్రలో పాపం ఎరుగని, పాపం ఎరగకపోవటం అంటే ఏంటి అర్థం? దేవుడు చెప్పిన దానిని చెప్పినట్టుగా చేయటమే పాపం లేని జీవితం, అంతే కదా. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. సో ఆజ్ఞానుసారంగా జీవించటమే మాదిరి. కాబట్టి
దేవుడు చెప్పిన విధంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే మన చుట్టూ ఉన్నారో వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళే మన మాదిరి, మన రోల్ మోడల్స్. గుర్తుపెట్టుకోండి. రైట్, కింది చదువుదాం మనం. ఇంకా చెప్పగలిగితే, ఆయన నోట ఏ కపటము లేదు. నోట్లో కపటం లేని వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు? ఎవరు నోరు తెరిచిన సమాధి అట, వారి గొంతుక తెరచిన సమాధి అని రాయబడి. మాదిరి, మనుగడకు మాదిరి ప్రభు చూడగలిగితే, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. కాదు, యేసు ప్రభు నోరు మంచిదైనందుకు లోకమెల్లా మంచిగా ఆదర్శంగా తీసుకునేంత గొప్పది. కాబట్టి మనకు కపటము లేనటువంటి నోరును ఎలా మనం కలిగి ఉండాలో ఆయన చెప్తాడు. ఎలా అంటే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. 23వ వచనం, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. దూషిస్తూ ఉంటే ఎంతో మంది మనం దూషించకుండా ఉండగలం. అసలు వాళ్ళు ఒకటి తిడితే మనం 10 తిడతాం, వాళ్ళు ఒకటంటే మనం 100 అంటాం కదా. కానీ ప్రభుల వారు అలా చేయలేదట. ఆయన అసలు వాస్తవం చెప్పాలంటే, ఈరోజు మనల్ని ఎవరన్నా దూషిస్తున్నారంటే కాస్త కూస్త మనకు దానికి తాలూకు తగినటువంటి పని చేసి ఉంటాం, తప్పు చేసి ఉంటాం. కానీ ఆయన ఏ తప్పు చేయలే. ఏ తప్పు చేయనోడు దూషించబడ్డా కూడా బదులు దూషించని పరిస్థితి రావాలంటే ఎంత మాదిరండి, ఎంత ఓర్పు అండి బాబు. ఇది చూద్దాం ఇంకా. ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఈరోజు లోకం వాళ్ళ మనం అందరం ఎవరి జీవితాల్లో ఏం చూస్తున్నాం చెప్పండి? ఏం చూస్తామండి మనుషుల్లో నుంచి? మాట్లాడండి. బెదిరింపులే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి ఫ్రాంక్ గా, ఇప్పటిదాకా నేను ఎవరిని బెదిరించలేదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఆన్లైన్ లో? నేను ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బెదిరించలేదండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరూ బెదిరించిన వాళ్ళమే. అందరు బెదిరించే వాళ్ళే. నేను మిమ్మల్ని బెదిరించాను, మీరు నన్ను బెదిరించారు. మన కుటుంబంలో బెదిరిస్తాం, సంఘంలో బెదిరిస్తాం, పని చేస్తున్న చోట బెదిరిస్తాం, బంధువులు బెదిరిస్తాం. అందరిని బెదిరించటమే కా. బెదిరించడమే కానీ మేము ఎప్పుడు బెదిరించిన ఉన్నా మిమ్మల్ని? అది కాలేదు సార్, నేను చెప్తున్న విషయం జనరలైజ్ చేసి చెప్తున్నా లేదు సార్. మంచి విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే తెలుసో తెలియకో రకరకాలైనటువంటి బెదిరింపులకు మానవులు ఏం చేస్తూ ఉంటాం అంటే పురుకొల్పబడుతూ ఉంటాం. బెదిరించటం అనేటటువంటిది అన్ని విషయాల్లో తప్పు కాదు, అన్ని విషయాల్లో ఒప్పు కాదు. మనం పిల్లల్ని బెదిరించలేదు ఏంటి? మన పిల్లలు మనం బెదిరించలేదా? కొడతారా అంటే ఏంటి? అది దెబ్బలు పడతాయి అని బిడ్డలు అన్నాం అనుకోండి, అది బెదిరించినట్టు కదా. ఇక్కడ బెదిరించే విషయం మీరు గమనించగలిగితే, ప్రభుల వారు చెప్పినటువంటి ఈ పరిస్థితి అంటే, తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు తన చుట్టూ ఉన్నారు. దుర్మార్గులు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు, అంధకారంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మిక అంధకారంలో మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బెదిరిస్తే ప్రయోజనం లేదు. మనం సొంత వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నట్టు బెదిరించి తప్పేం లేదు. కానీ తెలియనటువంటి వాళ్ళని బెదిరిస్తే ప్రయోజనం ఏం లేదు. చెవిటోడు ముందు శంఖమూర్తి ఏం ప్రయోజనం? అట్లాగా వాళ్ళని బెదిరించే పరిస్థితి చేయలేదు. న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి తను తాను అప్పగించుకున్నాడు. ఎన్ని అంటే మాదిరి యేసు ప్రభుల వారి విషయంలో చూడగలిగితే, మానవ మనుగడకు మాదిరి ఆయన ఎన్ని ఆదర్శాలతో ఉన్నాడు అని అంటే, పాపమే ఎక్కడ ఏ ఆస్పెక్ట్ లో చూసినా ఇప్పటికీ మింగుడు పడని పరిస్థితి యేసు ప్రభుల వారంటే. మన వాళ్ళు, మనం నమ్ముకున్న దేవుళ్ళు కానీ వీళ్ళందరూ కానీ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అక్కడ పాపాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన చూస్తే పరిస్థితి ఎంత. విచారబంధు పట్టబడిన స్త్రీని తీసుకొస్తే దించిన తల ఎత్తలేదండి మహనీయుడు, దించిన తల ఎత్తలే. ఎందుకంటే ఆమెను ఏ పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు ఈ కళ్ళతో చూసిన పరిస్థితులు ఉంటే ఎట్లా వెళ్ళడానికి అవకాశం ఉంటుందో. నేను వచ్చిందే బృహత్తరమైనటువంటి కార్యం మీద. కాబట్టి ఈ కార్యము నెరవేరని పరిస్థితులు ఉంటుందని పచ్చం మన కోసం ఉన్నాడండి మహనీయుడు.
మనుగడ. ఈ లోకంలోనికి ఒక బిడ్డ రావాలి అంటే గర్భవతి అయినటువంటి తల్లికి ఎన్ని పద్యాలు చెప్తారండి. అమ్మా, కొంతమంది ఆడబిడ్డలు ఉంటారు, ఎవరు బాధపడకండి, బోర్ల పడుకోవడం అలవాటు ఉన్నటువంటి ఆడబిడ్డలు కొంతమంది ఉంటారు. గర్భవతి అయిన తర్వాత బోర్ల పడుకోవటానికి లేదు. కడుపు నిండా తినే బిడ్డలు ఉంటారు, కడుపు నిండా తినలేరండి. ఆ గర్భంలో శిశువు అలా పిండం పెరుగుతూ ఏం చేస్తుందంటే ఆ జీర్ణాశయాన్ని పైకి అలా నెట్టేస్తూ చిన్న చేసేస్తుంది. అంతవరకు పొట్ట పెద్దగా ఉన్నటువంటి పొట్ట చిన్నదైపోతుంది. తినాలనుకున్నవి తినకూడదు, అప్పుడు దాకా ఉన్న ఇష్టాలు తినకూడదు. ఇదిగో ఇవే తినాలి, ఇవి తినకూడదు, ఇవి తాగాలి, అలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఎన్ని అంటే ఒక బిడ్డ ఈ లోకంలోనికి రావటానికి ఎంత పచ్చం అండి తల్లికి. ఈరోజు మనం ఈ లోకంలో పుట్టాలని దేవుడి బిడ్డలంగా యేసు ప్రభు నాడు పచ్చి ఉన్నాడు. ఆ పశ్చిమ యొక్క ఫలాలే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన క్రైస్తవ్యం. కాబట్టి మాదిరి పచ్చం ఉంటే నాకేంటి అని మీరు అనుకుంటారు. పచ్చం ఉంటే రోగాలు రావు, పచ్చం ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఆత్మీయ పచ్చం ఉంటే ఆధ్యాత్మిక రోగాలు, ఆత్మీయ రోగాలు ఏవి మనం దరిజరవు. ఆత్మీయ మరణం మనకు రాదు. ఆత్మీయంగా బాగుంటాం, ఆత్మల కన్నతల్లిని చేరుకుంటాం. అది ఎలాగో నేర్పించాడు మహనీయుడు. పైసలు సంపాదించుకోవాలనుకుంటే యేసు ప్రభులాగా ఎవడు సంపాదించుకునేవాడు కాదు. ఎందుకనంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపాడు ఆయన. ఈరోజు చచ్చిపోయిన నేను లేపుతాను అనే యేసు ప్రభులు వారు సిద్ధపడిపోయారు అనుకోండి, ఎన్ని కోట్లు సంపాదించేవాడండి? ఎంతైనా ఇస్తారు కదా. చచ్చిపోయిన వాళ్ళు నేను లేపుతానంటే ఎంతైనా ఇస్తారు. ఎంత ఇవ్వమంటారు చెప్పు, మొత్తం నా దగ్గర ఉండేదంతా దానికి ధారాదత్తం చేస్తాను బతికించిన. ఎన్నైనా సంపాదించుకునేవాడు. కానీ సంపాదన మీద మోజు లేకుండానే సర్వేశ్వరుడి మీద ప్రేమ కలిగి ఉండాలి, ఆయన కోసం బ్రతకాలని నేర్పించిన మహనీయుడు. మానవ మనుగడకు యేసు ప్రభు ఎంతో మాదిరి. అది ముడిపడింది. ఎట్లరా ఎవరిని పోలి బతకాలేనంటే ప్రభువే ఆదర్శం. తర్వాత మూడవది, మానవ మోక్షానికి కూడా ఆయనే. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మనకు అందరికి తెలుసు. ఏమన్నాడు? క్రీస్తు తన గురించి చెప్పుకుంటూ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడు. అంటే పరలోకం మోక్షం రావాలంటే, అందుకే నేను పాట రాశాను. మరి మీరు ఎంతమంది విన్నారో తెలియదు కానీ, మహిమగల మహారాజు మన కోసమే పుట్టేనని, మోక్షపురమున చేర్చ దీక్షభూని వచ్చేనని అని రాశారు. మహిమగల మహారాజు మన కోసం పుట్టాడు. ఎందుకనంటే మోక్షపురానికి ఎలాగైనా చేర్చాలి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను అక్కడి నుంచి మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి అని చెప్పలేదు ప్రభు. అంటే మోక్షానికి తీసుకెళ్లాలంటే ఈ భూమి మీద ఈ పాపాలతో ఉంటే మనం కుదరదు. అందుకే ప్రభు వచ్చి పాపాలు తీయించేసి మళ్ళీ ఆ పాపంలో పడకుండా మనుగడ ఎట్లా ముందుకు సాగించాలో నేర్పించి, ఆ తదుపరి మోక్షానికి అర్హత క్రీస్తునందుండి మృతులైన వారు ఏమవుతారని రాయబడిందండి. ఒకసారి ఈ మాట చూస్తూ ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. 15వ అధ్యాయంలో 23వ వచనం ఒక చదవండి. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. బ్రతికింపబడతారటండి. ఆయన వారు. మనం ఆయన వారమేనా? అసలు ఆయన వారము ఆదివారం అంతా కూడా ఉండలేము కనీసం. మళ్ళీ చెప్తున్నా, ఆయన వారముగా వారానికి ఒక్క ఆదివారం రోజు కూడా ఉండలేము. ఎందుకంటే మనం ఒక 2 గంటలు 3 గంటలు సంఘంలో ఉండేసాం అనుకోండి, మళ్ళీ లోకంలోకి వచ్చి పడేస్తాం.
మళ్ళీ లోక ఆలోచనలో ఉంటాం. లోకం నుండి రావడం తప్పేం కాదు, ఎప్పుడు చర్చిలో ఉంటే అక్కడ ఎట్లా చదువుతాం. లోకంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన వారముగానే ఉండాలి. యేసు ప్రభుల వారు ఎంత ఇంపాక్ట్ చేశాడనంటే, చలిగాసుకున్నాడు. యేసు ప్రభుని పట్టుకెళ్ళిపోయిన తర్వాత పేతురు గారు చలిగాసుకుంటాడు కదండి. అంటే ఆయన వారు అంటే ఎలా ఉంటారు అనేది చెప్పటానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. పేతురు గారు చలిగాసుకుంటూ ఉంటే అక్కడ 100 మంది వచ్చారు కదా. వచ్చి పేతురు గారిని ఏమన్నారు? నువ్వు కూడా నజరేయుడు అయిన యేసుతో ఉన్నాడువే, ఎందుకనంటే నీ మాటలు చూస్తూ ఉంటే మాకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని. అంటే మన మాటలు కూడా చెప్తాయా? కొంతమంది నేను జర్నీ చేసేటప్పుడు అండి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ మధ్యలో ఏమంటారంటే, మీరు క్రిస్టియన్సా అని అడుగుతారు. అరే మెడలో బోర్డు ఏం లేదే, ఏం చెప్పలేదే, ఎట్లా తెలిసిందబ్బా వీళ్ళకి అని అనుకుంటే, మీకు ఎలా అర్థమైందంటే, మీ మాటలు చూస్తుంటే మాకు అర్థం అవుతుంది మాస్టర్ అంటారు. అంటే మాటలు కూడా పసిగట్టొచ్చా? మాటల తీరును బట్టి కూడా మనిషి ఎవరో కనుక్కోవచ్చా? ఆ రోజు పేతురు గారిని అట్లాగే కనుక్కున్నారు వాళ్ళు. ఏమండి, అలాగే కనుక్కున్నారు. ఎందుకనంటే నీవు నీ మాటల్లో నిన్ను చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది అని చెప్తూ వస్తా. కాబట్టి అలా ఆయన వారుగా ఈరోజు మన మాటలో, మన బ్రతుకులో ఖచ్చితంగా కనబడాలి. అలా ఉంటేనే ఆయన వారిగా ఉండి చనిపోతేనే తిరిగి మోక్షానికి వెళ్ళిపోతాం. అలా మన పుట్టుకకు మరల నరకము శిక్ష పడకుండా కాపాడింది. మన మనుగడను కూడా మరలా పాపములో పడిపోకుండా, చెడిపోకుండా మాదిరి చూపింది. ఈ జీవితం తర్వాత మోక్షానికి తీసుకెళ్ళడానికి ఒకే ఒక క్రీస్తు రావాల్సి వచ్చింది. అది క్రీస్తు రాకలో ఉన్న బృహత్తరమైన దైవ సంకల్పం. కనుక మానవ యొక్క పుట్టుకకి, మనుగడకి, మోక్షానికి క్రీస్తు రాకతోనే ముడిపడి ఉంది. ఆయన రాకపోతే, ఎవరో మంచి పాట కట్టారు, నీవే లేకపోతే నేనేమైపోయేవాణ్ణో దేవా. కాబట్టి నిజంగా ఆయన రాకపోయి ఉంటే మన ఏదో అంటారు కదా, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అని, అట్టగైపోయేది మన జీవితాలు. కాబట్టి ప్రభు రాక మన కొరకే, మన మనుగడ ప్రభు కొరకే, మన మోక్షం ప్రభు ద్వారా. మరి అటువంటి ప్రభుకి మన స్థానం ఏదో క్రిస్మస్ టైంలో ఇచ్చిపోవటం కాదు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు. ఎంతకాలం ఉండాలి తోడు? మనం బ్రతికినంత కాలం ఆయన తోడు ఉండాలి, ఆయన తోడు మనం ఉండాలి. ఓకే, ఇది చాలా ప్రధానమైనది. కనుక ప్రతినిత్యం ప్రభునందు ఆనందిస్తూ ఆయన్ను ఆనంద పెడుతూ ఉండగలగటమే జీవితంలో అసలైన క్రిస్మస్. అట్టి క్రిస్మస్ ను మనం జీవితకాల పర్యంతము చేసుకుందాము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి